జగన్ అక్రమాస్తుల కేసుల విచారణలో ఇదే జరుగుతుంది. 10 ఏళ్లుగా విచారణ సాగుతున్నా ఇంతవరకు పూర్తి కాలేదు. కనీసం ఒక్క అడుగు ముందుకు పడలేదు. ఈ కేసులో నిందితులు అనేక ఉప పిటిషన్స్ వేస్తూనే ఉన్నారు. ఈ కేసులో డిశ్చార్జ్ పిటిషన్స్పై విచారణ చేపట్టిన 5 జడ్జీలు బదిలీ అయ్యారు. ఈ కేసు ఎన్నిసార్లు వాయిదా పడుతున్నా సిబిఐ అభ్యంతరం చెప్పడం లేదు. అంటే తీర్పు వెలువడకుండా, నిందితులకు శిక్ష పడకుండా సిబిఐ వారికి సహకరిస్తుందని ఉండి ఎమ్మెల్యే, ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తరఫున న్యాయవాది సుప్రీంకోర్టులో కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. చట్టాలలో లొసుగులను, రాజకీయ పరపతిని, పరిచయాలను నిందితులు తెలివిగా వాడుకుంటూ కేసుల విచారణ ముందుకు సాగనీయడం లేదని ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ కేసులలో A1గా జగన్ ఏపీకి ముఖ్యమంత్రిగా 5 ఏళ్లు పాలించారు. అందువల్లనే ఏపీ నుంచి తెలంగాణకు కేసు విచారణ బదిలీ అయింది. ఈ కేసు A2గా విజయసాయిరెడ్డి నిత్యం ప్రధాని మోదీ లేదా కేంద్ర మంత్రులతో ఫోటోలు దిగుతూ సోషల్ మీడియాలో పెడుతుంటారు. నిందితులు ఈ విధంగా కేసు విచారణ జరుపుతున్న వారిని ప్రభావితం చేస్తుండగా, వారికి న్యాయవాదులు చట్టాలలో లొసుగులను తెలివిగా ఉపయోగించుకుంటూ ఈ కేసుల విచారణ పూర్తి కాకుండా నిలవరిస్తున్నారని తెలిసిన సిబిఐ ఈ కేసులలో బ్రతికేస్తుంది అని తెలిసిన న్యాయ వ్యవస్థను ఏళ్ల తరబడి విచారణ జరుపుతూనే ఉన్నాయి. కనుక ఎప్పటికైనా ఈ కేసుల విచారణ పూర్తవుతుందని ఆశించడం అత్యాశే కదా.